ఘోరంగా నిద్రలుండే మా అన్న వాళ్ళు మా ఇంటి పక్కనే వెల్డింగ్ చేయడం స్టార్ట్ చేసిళ్ళు. ఏందన్నా ఈ సౌండ్ అని అడిగితే నాకే దుకాణం పోయి రారా అని పంపించు. ఇక ఇవాళ కూడా జిమ్ కి పోలే, ఇక సాయంత్రం పోదామని. ఇక లేచుడుతోనే మా అన్న వాళ్ళు కొంచెం సామాన్ తీయరని పంపిళ్ళు. సామాన్ తీసుకోవడానికి దుకాణం పోయినా, తీసుకొని మళ్ళీ రిటర్న్ అయి వచ్చేసిన. ఇక డైలీ మా కోడి కష్టపడి గుడ్డు ఇస్తాను నా కోసం. ఇక చూస్తే గుడ్డున్నది తీసి పాపం కోళ్లను చూస్తే నాకు ఒకటే చెప్పబుద్ధి అవుతాను, నా కోసం రోజు ఇంత కష్టపడి గుడ్లు ఇస్తావు, నీ మేలు నేను ఇప్పటికీ మర్చిపోలేను కోడి బాయ్ అనుకుంటా ఎమోషనల్ డైలాగ్ వేసి అవే గుడ్లు మెక్కేసి జిమ్ కి అయితే స్టార్ట్ అవుతాను. ఇక బాటిల్ పట్టుకొని పాదయాత్ర స్టార్ట్ చేసిన జిమ్ కి. ఇక పోతూ పోతూ అటు చూసుకుంటే రైల్వే ట్రాక్ క్రాస్ అయినా. ఇక జిమ్ కి వచ్చి అద్దం ముందు నిల్చొని షో చేసిన. షో అయితే ముఖ్యం. ఇక వర్కౌట్ స్టార్ట్ చేసిన. అందరు నాగే యుత్తాలు మొన్న వచ్చి ఇంత మంచిగా ఇంప్రూవ్ అయిందని. కానీ అనుకునేటోళ్ళు అనుకుంటారు, వాళ్ళకేం తెలుసు ఇంట్లో పడే బాధ. చక్కగా దొడ్డికి పోని కూడా తెలియదు. మా ఓన్ బాడీ చూసి పిల్ల బ్రేకప్ చెప్పిందంట, అందుకే అలా జిమ్ జాయిన్ అయ్యిండు. ఇక జిమ్ నుంచి ఇంటికి పోతాను. ఇక ఇంటికి పోయి మెక్కిని. ఇక యాటి రోజు కూడా మా డాడీతో తిట్లు తిని గడిపిన. వీడియోని లైక్ కొట్టి ఫాలో చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి.